దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి శ్రోతలకు, ప్రియమైనటువంటి సబ్స్క్రైబర్స్కు, వినబోచిన వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33-34 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడెవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోయిన వాడు క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు కూడా ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వనున్నవాడై మన కొరకు విజ్ఞాపనం కూడా చేయుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? ఎవరు నేరం మోపగలరు? మరి లోకస్తులో మనం నరమలేని నాలుగుతో మనం ఉన్నాం కనుక ఎన్నో నేరాలు మోపుతూ ఉంటాము. అబ్బో వాక్యం చెప్పొచ్చారు, అబ్బో వాక్యం చెబుతున్నారు, ఒకప్పుడు ఇట్లా ఒకప్పుడు అట్లా. ఒకప్పుడు చెత్త కుండీలో చెత్తలో ఉన్నవాళ్ళు, మట్టిలో ఉన్న వాళ్ళనే దేవుడు లేపుకుంటాడని వారికి తెలియడం లేదు. సత్య సువార్తను అనుసరిస్తున్న గ్రంథం చదువుతున్నప్పుడు అన్నీ తేట తెల్లమవచ్చు ఉంటాయి. కాబట్టి నీతిమంతులుగా తీర్చేవాడు కూడా దేవుడే, శిక్ష విధించేవాడెవడు? దేవుడే విధిస్తాడు శిక్ష కూడా. చనిపోయిన వాడు క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు కూడా యేసుక్రీస్తే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎంత గొప్ప వాక్యం మనం వింటూ ఉన్నాం కదా, దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఆయన లేచి, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై ఆయన లేచి దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపన కూడా చేయించున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు తండ్రి దగ్గర, యెహోవా తండ్రి దగ్గర. ఏమని? మరి తెలిసి తెలియక ఎన్నో చేశారు, ఎన్నో వారిని ఏర్పరచుకున్నాము. కానీ ఆ బిడ్డల్ని ఎంతోమంది నేరం మోపాలని చూస్తున్నారు. కానీ ఆ నేరము మోపడానికి వారెవరు? వాళ్ళు నేరం మోపవాడు ఎవడు? ఎవరు మోపినను అవి జరుగుతూనే ఉంటాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు వారి వాక్యంలో ముందుకు సాగుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళని దేవుడే శిక్షించాలి. ఏదైనా దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఏదైనా అక్రమ మార్గంలో ఉంటే దేవుడే శిక్షిస్తాడు. వారికి బుద్ధి చెప్పి వాళ్ళని రక్షించి తన మార్గంలో పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎంత చక్కని మాట, ఎంత కృపగల మాట దేవుడిస్తూ ఉన్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. మరి ఇంకొక వాక్యం చదువుకుందాము. 4వదిగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా కనుపరచెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఎంత మంచి మాట మాట్లాడుతున్నారో చూడండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేస్తాడు. వారి చేతిలో ఏ ఆయుధాలు లేకుండా చేసేస్తాడు. చేసి సిలువ చేత, అంటే సిలువ మోసే అంతగా జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా కనుపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే మన సిలువను మనం ఎత్తుకొని తిరగాలి అంటాడు దేవుడు. మన కష్టాలు, మన బాధలు అన్నీ ఓర్చిన వాడే తన సిలువను తను మోసుకొని తిరిగిన వాడై ఉంటాడు. హల్లెలూయా. తన సిలువను తను మోసుకున్నవాడు సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా అందరికీ కూడా కనపరుస్తాడు దేవుడు. అదేవిధంగా 5వదిగా మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేసి, చూడండి, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాది. మరణం యొక్క బలం గలవాడెవడు? అపవాదిని మరణము ద్వారా నశింపచేసి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించును. హల్లెలూయా. చూడండి, దాస్యము, మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుట. చూడండి, విడిపించును. అలాగే మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో కూడా అత్యధిక విజయం పొందుతున్నాం. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము.
మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అనేక మందిలో మనల్ని తీసుకుని వచ్చి విజయోత్సవంతో ప్రభువారు మనల్ని బాహాటముగా అందరికీ తెలియజేస్తున్నారు, అందరికీ చూపిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళండి, నేను మాట్లాడుకునేది మీరు వెళ్ళిన తర్వాత మీ అతిక్రమ క్రియలను తుడిచివేయబడ్డాయి, మీ పాపములన్నీ కొట్టివేయబడ్డాయి, మిమ్మల్ని క్షమించి ఉన్నాను, మిమ్మల్ని రక్షించుకున్నాను కనుక నా రక్షణ సువార్తను అందరికీ అందించండి అని చెప్పేసి దేవుడు విజయోత్సవంతో మనల్ని బయటికి తీసుకుని వస్తూ ఉన్నారు. మరి దేవుడు శక్తిమంతుడైన దేవుడు, కృపగల దేవుడు మన పట్ల ఎంతగా పనిచేస్తున్నారో ఒకసారి మనము చూస్తూ ఉన్నాము. మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మనం ప్రేమించాడు దేవుడు. మనలో ఉన్న నీతిని, మనలో ఉన్న యథార్థతను, సత్యమును, ఏ గుణాలైతే ఉన్నావో ఆయన ఆ గుణాలను బట్టి మనల్ని బయటికి తీసి బాహ్య ప్రపంచానికి కనపరిచి మనలను ఆయన సువార్తను అందించుటకు సువార్థికులుగా, పరిచారకులుగా మనల్ని బయటికి పంపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అపవాదిత ఇంకొక మాట చదువుకుందాము. 6వది రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చూసుకున్నట్లయితే మరి ఇంకొక మంచి మాట అంటున్నారు. మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. తర్వాత ఏడవదిగా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి మనం చూసుకున్నట్లయితే 11-17 వచనాలు మనం చూసుకున్నట్లయితే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? మీరు అపవాది తంత్రాలన్నింటినీ కూడా ఎదిరించాలి అంటే, మరి శక్తిమంతులు అవ్వాలంటే మరి ఏం చేయాలట? దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకోవలసిన వారమై ఉంటున్నాము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోవాలి. ఆత్మ ఖడ్గం ఏదనగా 2 అంచులు గల ఖడ్గము బైబిల్ గ్రంథాన్ని మనం ధరించాలి. బైబిల్ వాక్యమును మనం నిత్యము మనలో ఉండాలి. మనం చదవలసిన వారమై ఉంటున్నాము. ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ఎప్పుడైతే ధరిస్తామో ప్రతి విధమైన సాతాను శక్తులను ఓడించగలిగే వారమై మనము ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎంత ప్రభు కృప చూడండి మన పట్ల ఎంతగా పనిచేస్తున్నదో. ప్రభు మరి ఇంకొక మాట అంటున్నారు. మరి 8వదిగా చూసుకున్నట్లయితే మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం మనం చూసుకున్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి ఎవరు జయము అనుగ్రహిస్తున్నారండి? మన యేసుక్రీస్తు వారు మనకి జయమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎలాంటి ధైర్యం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగానే మనకు జయము కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు జయమును అనుగ్రహించు దేవునికి, మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి మనము నిత్యము కూడా దేవునికి స్తోత్రము చెల్లించవలసిన వారమై ఉంచుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేతనే దేవుడు ఏర్పరచుకొనిన వారి మీద నేరము మోపువాడెవడు? దేవుడు ఎప్పుడైతే ఎవరినైతే పేరు పెట్టి పిలుచుకుంటాడో తన సేవ నిమిత్తమై, తన సువార్తను పంచుటకు, తన రక్షణ మార్గం చాటించుటకు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చినవాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? శిక్షను విధించేవాడు కూడా దేవుడే. చనిపోయినవాడు క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మృతులలో నుండి తిరిగి లేచినవాడు ఆయనే. దేవునికి వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేసి జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించును. చూడండి, మరణభయం అనే దాస్యము చేత ఉన్నవారిని విడిపించేవాడు ఎవరండి? దేవుడు మాత్రమే. కొంతమందికి మరణం అంటే చాలా భయం, చాలా చాలా భయం. నేను చచ్చిపోతానేమో అని. కానీ అలాంటి దాస్యం అనే దానిలో ఉంటే మరి మరణమనే భయం చేత దాస్యములకు లోబడిపోయిన వారిని విడిపించేవాడు దేవుడే. దేవుని స్తోత్రం. మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. దేవునిలో మనం ఎప్పుడు పొందుతున్నామో అత్యధికమైన విజయము దేవుని ద్వారానే మనము పొందుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడినవాడు, మనల్ని సృజించినవాడు, మన సృష్టికర్త అయిన దేవుడు,
మన అన్ని పాపములను క్షమించి నీతిమంతులుగా చేసి మన మీద నేరం మోపేవాడు ఎవడూ లేకుండా చేసినటువంటి దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. యేసయానికి స్తోత్రములు ప్రభా. నాయన దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుండా ప్రభా మమ్మల్ని విడుదల చేసి నిలబెట్టిన దేవా, నిలబెట్టేటటువంటి దేవుడవు నాయన. నువ్వు గొప్ప కృపగల దేవుడు నాయన, మహిమగల దేవుడవు ప్రభా. నాయన వింటున్న బిడ్డలందరూ కూడా మరణానికి భయపడకుండా ప్రభా నాయన తమ తప్పులని క్షమించబడినవి నేను దేవుని గురించి చెప్పవల్లని గట్టి ఒక దృఢ నిశ్చయం కలిగినటువంటి బిడ్డలను ముందుకు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్య ప్రతి వారు కూడా నీలో ఉండటకు సహాయం దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.